ఈ వివాహ వ్యవస్థ. వివాహం యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే సంతానోత్పత్తి. ఈ సంతానం ఎందుకు, దీని యొక్క ఉత్పత్తి ద్వారా ఏమిటి ప్రయోజనం అని కొంతమందికి మళ్ళీ అదొక ప్రశ్న వస్తూ ఉంటుంది. ఈ వివాహం దీని ద్వారా ఆ సంతానోత్పత్తి, ఆ వంశవృద్ధి అనేది జరుగుతుంది. దీనివల్ల ఏమిటి ఉపయోగం అనంటే, ఒక వంశంలో జన్మించినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ కుటుంబ వ్యవస్థ ద్వారా ఏం జరుగుతుంది అనంటే, ఒక వంశంలో ఒక కుటుంబంలో మనకి జన్మ అనేది లభిస్తుంది. ఆ తర్వాత జన్మ లభించిన తర్వాత ఆ వ్యవస్థలో మనకి ఒక ధార్మికమైనటువంటి మార్గదర్శనం లభిస్తుంది. ఆ ధార్మికమైనటువంటి మార్గదర్శనం ద్వారా ఈ మనుష్య జన్మని మనం సార్థకపరుచుకోవడానికి ఉపయోగపడుతుంది. కొంతమంది ఒకసారి నా దగ్గరకు వచ్చినప్పుడు అడిగారు, వాళ్ళకి పెళ్ళైనటువంటి దంపతులు కొంతమంది నా దగ్గరకు వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నప్పుడు నా దగ్గర ఏదో విషయాలు చెప్తున్నప్పుడు వాళ్ళు అన్నారు, ఏమిటి అనంటే, మేము సంతానం వద్దు అని అనుకుంటున్నాము అని అన్నారు. ఎందుకు, ఏమైంది, ఎందుకు అలాగా అని నేను అడిగాను. అడిగినప్పుడు ఏమైంది అంటే వాళ్ళు చెప్పారు, మేము ఈ జీవితంలో చాలా కష్టపడుతూ ఉన్నాం, మా వల్ల ఇంకొక మనిషి పుట్టి ఆ మనిషిని మళ్ళీ మేము ఈ సంసారంలోకి తీసుకొచ్చినట్టు అవుతుంది. మేము కనుక పిల్లల్ని కంటే ఏమవుతుంది అంటే వాళ్ళని మేము సంసారంలోకి లాగినట్టు అవుతుంది. అప్పుడు వాళ్ళు కూడా మాలాగే కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి మా వల్ల ఒక వ్యక్తి కష్టపడడం ఎందుకు అని చెప్పి మేము వద్దనుకుంటున్నాము అని చెప్పి కొంతమంది అన్నారు. అప్పుడు నేను వాళ్ళకి చెప్పా, మీరు ఏదో మంచి మనసుతో ఆలోచిస్తున్నారు, అది సరే, మీ మంచి మనస్సుకి సంతోషం, నా సంతోషాన్ని వ్యక్తపరుస్తాను. కానీ మీరు చేస్తున్న ఆలోచన మాత్రం తప్పు. ఎందుకు అనంటే, ఒక జీవి పుట్టడం అనేది ఏదైతే ఉంటుందో అది ఆ జీవి యొక్క కర్మానుసారంగా జరుగుతుంది. ఒక మనిషి అయినా ఒక ప్రాణి అయినా పుట్టాలి అనంటే కర్మానుసారంగా జరుగుతుంది. ఆ పుట్టవలసినటువంటి జీవి మీ కడుపున పుడుతున్నాడే తప్ప మీరు కనుక వద్దనుకుంటే ఇంకా జీవికి జన్మే లేదు అని మాత్రం అర్థం కాదు. ఇక్కడ గనక అవకాశం లేదు అంటే ఎక్కడో ఒక చోట ఆ కర్మ అనేది మనిషి వెనక ఉండనే ఉంటుంది. అది మనిషిని తోస్తూనే ఉంటుంది, వెళ్ళు అని చెప్పి ముందుకు తోస్తూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ జన్మ అనేది, జన్మకి మీరు అవకాశం ఇవ్వనంత మాత్రాన ఇంకా మీరేమంటున్నారు, మేము జన్మనిస్తే ఒక జీవిని మేము బలవంతంగా ఈ సంసారంలోకి లాగినట్టు అవుతుంది అని మీరు అంటున్నారు. కానీ ఆ జీవి ఉండేదే సంసారంలో.